శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ పరాభవ నామ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో చూస్తున్నాం, యుద్ధాలు చూస్తున్నాం, అవునండి. రకరకాల మార్పులు అవునండి. చూస్తున్నాము. దీనిలో భాగంగా ముఖ్యంగా ఈ సంవత్సరం సార్ అసలు ఎండలు ఎలా ఉండబోతున్నాయి, అలానే వర్షపాతం ఎలా ఉండబోతుంది? చాలా మంచి ప్రశ్న వేశారంటే ఇది ప్రధానంగా రైతులకు అవసరం పడుతుందండి. చాలా ఇది మీరు ఇప్పుడు అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో రైతుకు బాగా ఉపయోగపడేటువంటిది. మన జ్యోతిష్ శాస్త్రంలో కూడా రైతులకు కొన్ని విషయాలు చెప్పారు వాళ్ళు. అయితే ఈ సంవత్సరం మీరు విచిత్రమైన ప్రకృతిలో మార్పులు చూస్తారు. ఎలా అంటే ఈరోజే విపరీతమైన వర్షం, రేపు చూస్తే విపరీతమైన ఎండ. ఏమిటిది, ఎండాకాలమా వర్షాకాలమా అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. జూన్ నుంచి మాత్రం ఇంకా విపరీతంగా వర్షాలు పడతాయి. వర్షపాతం ఈ సంవత్సరం చాలా ఎక్కువగానే ఉంది. దాని గురించి ఏమీ సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి నవనాయకులు అంటారు, అందులో మేఘాధిపతి అని ఉంటారు. మేఘాధిపతి చంద్రుడు అవుతున్నాడు. అంటే మన సూర్యుడు ఏ ఏ రాశుల్లో ఎప్పుడెప్పుడు ఏ నక్షత్రాల్లో ప్రవేశిస్తుంటాడు. ఇప్పుడు ఆర్ద్ర నక్షత్రంలో సూర్యుడు ఎప్పుడు ప్రవేశిస్తాడని చూస్తారు. సోమవారం రోజు ప్రవేశిస్తున్నది మేఘాధిపతి చంద్రుడు. చంద్రుడు వాటర్కి కారకుడు కాబట్టి వాటర్కి ఇబ్బంది ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మరి ఈ ఎండలు అదే రేంజ్లో ఉంటాయి, విపరీతంగా ఉంటాయి. మనకి మే మాసం చూడండి, మే 12 దాటిన తర్వాత చూస్తే, మే 12వ తేదీ దాటిన తర్వాత చూస్తే మీరు అప్పుడు రికార్డ్ అయ్యేటువంటి ఎండ ఎప్పుడూ ఉండదు మీకు. ఎందుకంటే మంత్రి కుజుడై మంత్రి తన ఓన్ హౌస్లోకి అగ్నితత్వ రాశుల్లోకి వెళ్తున్నాడు. ఆ సమయంలో కొంచెం అగ్ని సంబంధించిన ఇవి కూడా ఎక్కువగా అయిపోతాయి. అంటే ఎండ వల్ల ఇంత అగ్ని జ్వలించిందా అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. అలాంటివి ఉంటాయి. అయితే ఈ రైతులు ఈ సంవత్సరం మాత్రం నన్ను అడిగితే ఎక్కువ ధాన్యం మీద పండించండి. ధాన్యం మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎక్స్పోర్ట్ చేసేవి ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా పండించేసి అయ్యో ఇవి ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు, ఇది ఇక్కడే ఇవ్వాల్సి వస్తుంది అనుకునే స్థితి రానివ్వకుండా ముందుగానే ప్లానింగ్గా ఉండండి. ఎందుకంటే బయట యుద్ధాలు జరిగేటప్పుడు మనం ఏదైనా ఒక పదార్థాన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే కొన్నిసార్లు ఆంక్షలతో ఆగిపోతుంటుంది. మనకి వేరే వస్తువులు వేరు కొన్ని రోజులు ఉంటాయి, కానీ ఈ పళ్ళు, మామిడి పళ్ళు ఉన్నాయి, వారం రోజులు దాటిందంటే పరిస్థితి ఏంటి? అరటిపళ్ళు ఉన్నాయి, వారం రోజులు దాటితే వాటిని మనం ఎక్కువ రోజులు స్టాక్ పెట్టలేం, పాడైపోతుంది, పనికిరాదు అది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ గురువు ఈ పాపగ్రహ సంబంధాలు ఉండడం వల్ల మీరు గోల్డ్ కొనే ప్రతి ఒక్కరూ అది జెన్యూన్ షాపా కాదా, అది ఎంతవరకు కరెక్ట్ ఉందని తెలుసుకోవాలి. ఎందుకంటే ఫేక్ గోల్డ్ బయటకు వస్తుంది ఇప్పుడంతా కూడా. టైం అనవసరంగా అయ్యో ఏంటి ఇది ఇలాంటి గోల్డ్ కొన్నానా అనేటువంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. వర్షం వల్ల దెబ్బతినే పంటలు కొన్ని ఉంటాయి. అలాంటివి ఏవైనా కానీ జూన్ లోపలే మీరు చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా ఎండాకాలం వర్షాలు పడడం కూడా జరుగుతుంటాయి. ఎప్పుడు ఇంత మేఘం వచ్చేస్తుందో అర్థం కాదు, ఎప్పుడు ముసురు పడుతుందో అర్థం కాదు, తికమగ్గా ఉంటుంది. వాతావరణ శాఖ కూడా ప్రిడిక్ట్ చేయలేనట్టుగా వర్షాలు పడుతూ ఉంటాయి అన్నన్ని రోజులు. అసలు నన్ను అడిగితే మే జూన్ నుంచి ఈ కర్కాటక రాశిలోకి అతిచారంలో గురువు, ఎందుకంటే మనకు పోయిన సంవత్సరం 3 రాశులు మారాడు గురువు. ఎలా అంటే మనకి వృషభము, మిథునము, కర్కాటకం. అగైన్ మళ్ళా అదే గురువు కర్కాటకం నుంచి మిథునంలోకి వెళ్ళాడు. సో మిథునంలో ఉండేటువంటి గురువు మరలా అగైన్ కర్కాటకం 3 రాశులు మారుతున్నాడు. కాబట్టి గురువు ఏం చేస్తాడంటే మీరు గమనించండి, ఇప్పుడు చిన్నపిల్లలకి కూడా ఎయిర్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ కనిపిస్తుంటాయి బాడీలో. అంటే దగ్గు, జలుబు ఎక్కువ అవుతుంటాయి. మీరు గమనించండి ఇంట్లో ఉండే వాళ్ళకి. ఎందుకంటే కొత్త కొత్త వైరస్లు తేవడానికి ఇట్లాంటివి ఆస్కారం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దాని తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఇక్కడ పంట పొలాల మీద ఉండేటువంటి చీడ, పురుగులు ఇవి ఎక్కువ అవుతాయి. ఎందుకంటే కర్కాటక రాశి ఫలాలు ఇచ్చే రాశి అది. అక్కడ వర్షం వల్ల ఈ పురుగుల వల్ల లేకపోతే ఏదో వీళ్ళు వాడే మందుల వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటుంటాయి. కాబట్టి రైతులు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం పెద్ద వర్షం పడితే ఈ పంట పాడవుతుంది అనుకునేటువంటి పంటలు వేయకపోవడం మంచిది. పెద్ద వర్షం పడ్డా కానీ ఈ పంటకి ఎఫెక్ట్ ఉండదు అనుకునేటువంటి పంటలు వేసుకోవడం మంచిది నన్ను అడిగితే. అంటే ది బెస్ట్ సజెషన్. ఇంకొకటి, ఏ రైతు అయినా కానీ చేతికి 4 రూపాయలు రావాలంటే రోహిణీ నక్షత్రం రోజు వేయమని చెప్తుంది శాస్త్రం.
రోహిణీ నక్షత్రం రోజు కనుక వాళ్ళు పంట వేస్తే మంచిది. లేదా వాళ్ళ జన్మ నక్షత్రానికి లేదా నామ నక్షత్రాలు ఉంటాయి కొంతమంది. అలాంటి వాళ్ళకి సంపత్తార, క్షేమతార అంటే రెండవ తార, వాళ్ళ నక్షత్రం నుంచి రెండవ తార. ఉదాహరణకి అశ్విని నక్షత్రం అనుకుందాం, భరణి రెండవ తార అవుతుంది. లేదా నాలుగో తార క్షేమతార, సాధన తార, ఇట్లాగా ఆల్టర్నేట్ ఇవి తారలు ఉంటాయి. అవి వేసుకోవడం మంచిది. అంటే 2, 4, 6, 8, 9 మంచి తారలు వాళ్ళ నక్షత్రం నుంచి. అందులో పర్టికులర్గా కొన్ని ఫలానిచ్చే నక్షత్రాలు అంటారు. అలాగా ఊర్ధ్వముఖ నక్షత్రాలు, అధోముఖ నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు దుంపలు లాంటివి పండించేటప్పుడు అధోముఖ నక్షత్రాల్లో వేస్తే మంచిది. ఎందుకంటే అది దుంప లోపల వస్తుంది, భూమి లోపల వస్తుంది, బయటికి రాదు. ఊర్ధ్వముఖ నక్షత్రాలకి ఏంటంటే పైన ఇచ్చే ఫలాలు, పైన ఇప్పుడు మనకి చెట్టుకు వస్తాయి. అలాంటి ఉండేటువంటి విషయాల్లో వీళ్ళకి చాలా బాగుంటుంది.